వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు తగ్గిపోతాయి. మనతో పాటు పోటీలో ఎంత గొప్పవారైనా ఉండొచ్చు, కానీ మన ప్రయత్నం గొప్పగా ఉన్నంత వరకు మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. విమర్శిస్తున్నారు అని, విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుండేవే కావు. బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగడం, బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం రెండూ అనవసరమే. ప్రశాంతత, అలజడి ఈ రెండూ మన మనసులోనే ఉంటాయి. పరిస్థితుల వల్ల కలిగిన బాధలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆలోచనలు మనల్ని నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. ఎక్కడ వదలాల్సిన ఆలోచనలు అక్కడే వదిలేయాలి. ఆలోచిస్తూ పోతే తర్వాత మనం వాటిని వదలాలి అనుకున్నా అవి మనల్ని వదలవు. జీవితం అనే యుద్ధంలో తగిలిన గాయాల గురించి ఆలోచించకు, ఎలా కోలుకోవాలా అని మాత్రమే ఆలోచించు. ఏదైనా మనం సాధించినప్పుడు అందరికీ మన గురించి తెలుస్తుంది, కానీ కాలం ప్రతికూలంగా మారగానే ఎవరు ఎలాంటి వారో మనకు అర్థమవుతుంది. మనుషులు ఎలా ఉన్నారంటే సహాయం చేయమంటే మనల్ని చూసి నవ్వుతారు, ఏదైనా సాధించి చూపిస్తే మనల్ని చూసి ఏడుస్తారు. ఓడిపోయిన వాడి మౌనం నుండి వచ్చే శబ్దం గెలిచిన వాడి గర్జన కన్నా పెద్దది, కానీ అది ఎవరికీ వినిపించదు. మేఘాల బరువు మోయలేనప్పుడు వర్షంలా కురుస్తుంది, అలాగే మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు వస్తుంది. జీవితాన్ని మలుపు తిప్పే ఒక విషయం కోసం జీవితమంతా ఎదురు చూస్తూనే ఉంటాం. భావోద్వేగాలకు లొంగిపోకు, ఎందుకంటే ఈ ప్రపంచంలో వాటికి ఎలాంటి విలువ లేదు. మనుషులను బాధించి మనసును బాధించిన ప్రతి గుర్తు ఒక జ్ఞాపకంగా మారి మనసును దహించేస్తుంది. గెలుపు అనేది పాఠాలు వింటేనో చెప్తేనో రాదు, దానికోసం నువ్వు పరితపిస్తే వస్తుంది. గెలుపు కోసం ఆరాటపడితే సరిపోదు, అది నిన్ను చేరే వరకు అలుపు అనేదే లేకుండా పోరాడాలి. ప్రయత్నాన్ని వాయిదా వేస్తున్నాము అంటే విజయాన్ని వాయిదా వేస్తున్నట్టే. జీవితంలో గెలవడం అంటే ఓడిపోవడం కూడా, ఎందుకంటే ఒకటి కావాలి అనుకుంటే ఇంకొకటి ఖచ్చితంగా వదులుకోవాల్సిందే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చుట్టూ ఉన్నవి బంధాలు కావు, కేవలం అవసరాలు మాత్రమే. నువ్వు ఒకడి అవసరం తీర్చే స్థాయిలో లేకపోతే నీ చుట్టూ ఎవరూ ఉండరు. జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దాన్ని దేన్ని వదులుకోకు, నిన్ను వదిలి వెళ్ళేదాన్ని దేన్ని అసలు పట్టించుకోకు. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాటలు మాత్రం ఖచ్చితంగా వినాలి. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళను ఎప్పటికీ మర్చిపోకు. జీవితంలో కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మనం అనుభవించే క్షణాల్లోనే వాటి విలువను గుర్తించాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించిన వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది, కాబట్టి కాస్త ఓపిక పట్టు. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే విజయం ఖచ్చితంగా నిన్ను వరిస్తుంది. ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ మిస్టరీ, టుడే ఈజ్ గిఫ్ట్. అందుకే తిరిగిరాని ఈ క్షణాలను మనస్ఫూర్తిగా అనుభవించు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.